పండగ రోజు వ్లాగ్ను మీ అందరితోటి షేర్ చేస్తున్నాను. ఈరోజైతే మార్నింగే మేము ఫెస్టివల్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. అంటే దేవునికి నైవేద్యం చేసేసి, దేవునికి పూజ చేసేసుకొని 8:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. 9:00 కల్లా టిఫిన్ చేసేసి, ఇక పాపను కొంచెం ట్రెడిషన్ వేలో రెడీ చేద్దామని ఈ విధంగా అయితే రెడీ చేశాను. ఇప్పుడు స్కూల్లో చాలా వరకు అకేషన్స్ ఉంటాయి కదా, అకేషన్స్కి యూజ్ అవుతుందని ఇలా రెడీ చేశాను. ఈ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది మీ అందరితోటి షేర్ చేశాను. ఇప్పుడు ఈవినింగ్ అనేది పూజ చేసుకునేసి గుడికి వెళ్దాం అనుకున్నాము. సో ఈవినింగ్ వచ్చేసి ఇక నార్మల్గా ఇగో మా హనీ ఆల్రెడీ పూజ చేస్తుంది చూడండి. అది మ్యాచ్ బాక్సెస్ ఇవన్నీ తీసేసి ఇంకా అది పూజ చేస్తుంది. పూజ అనేది ఆల్రెడీ దీపం వెలిగించాము. ఇప్పుడు అగరబత్తులు అందు వెలిగించి ఇంకా ఇది పూజ చేస్తుంది. పెట్టమ్మా. మ్యాచ్ బాక్స్తో వెలిగిస్తే కాలుతుందని చెప్పేసి నేను ఇంకా అలా పెట్టేసేయమని చెప్పాను. ఎందుకంటే వీళ్ళకు పూజ చేయడం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా దేని మీద ఉండదు కదా. సో దట్ ఇక ఇలా కనుక వెలిగించారనుకోండి కొంచెం వాళ్ళకు చేతులు కాలకుండా ఉంటుంది, పూజ చేశామనే ఫీలింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక నేనైతే ఈ విధంగా పూజ చేపిస్తున్నాను ఈరోజు ఈవినింగ్. యాక్చువల్గా మార్నింగే శివలింగానికి అన్ని ప్రసాదం పట్టడము అంతా అయిపోయింది. ఇక జస్ట్ ఇప్పుడు ఫ్రూట్ పెట్టేసి ఇక పూజ అయితే చేసేస్తున్నాము. ముక్కు ఈవినింగ్ ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ట్రెడిషన్గా రెడీ అయిపోయేసి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇక టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అక్కడ మా అబ్బాయి యొక్క క్లాస్మేట్ అయితే భరతనాట్యం వేస్తుంది. ఆ అమ్మాయిని మీకు చూపిస్తాను. భరతనాట్యం అక్కడ ఎలా వేశారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఈ అమ్మాయి మా కేవీ స్కూల్ అబ్బాయి క్లాస్మేట్ అనమాట. సో ఈ వ్లాగ్లో కంప్లీట్గా భరతనాట్యం కూడా చూపిస్తాను. ఉంటుంది. నేను శివరాత్రి పండగ రోజు మా ఇంటికి నియర్గా ఉన్న కర్మన్ ఘాట్ టెంపుల్కి అయితే వెళ్ళాను. ఆల్రెడీ ఈ కర్మన్ ఘాట్ టెంపుల్ స్టోరీ మొత్తం నేను క్లియర్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. టెంపుల్ మొత్తాన్ని కంప్లీట్గా చూయించాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. టెంపుల్ మొత్తము శివరాత్రి పండగ రోజున చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చాలా మంచిగా లైటింగ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూస్తుంటేనే బయటికే మనకు పండగ యొక్క వాతావరణం కనపడిపోతుంది కదా. సో ఇప్పుడు పండగ యొక్క వాతావరణం బయట నుంచి చూసి ఆహ్వాదిస్తే సరిపోతుందా, లోపలికి అయితే వెళ్ళిపోవాలి కదా. సో లోపలికి వెళ్ళిపోదాము. ఇప్పుడైతే నార్మల్గా టెంపుల్కి వెళ్ళాలి అంటేనే చాలా వరకు రష్ ఉంటారు. ఇక పండగ టైంలో అంటే చెప్పనవసరం లేదు కదా. ఇది యాక్చువల్గా మనకు హనుమాన్ టెంపుల్ అనమాట. నిన్న మంగళవారం కాబట్టి మంగళవారం రోజున టెంపుల్కి వెళ్ళినట్లుగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి అని ఇదివరకు వీడియోలో మీకు చెప్పాను కదా. సో ఆ అన్ని విగ్రహాలతో పాటు మనకు ఇక్కడ శివలింగం కూడా ఉంటుంది. శివలింగం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా అంటే చాలా రష్గా ఉంది. సో దట్ నేను అక్కడ వీడియోని ఎత్తి తీయలేదు. గుడి మొత్తము ఎక్కడ చూసినా కానీ జనాలతోటి ఫుల్గా నిండిపోయింది. వీడియో తీసే ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి యొక్క క్లాస్మేట్ అనమాట ఈ అమ్మాయి. సో భరతనాట్యం వేస్తున్నారు. ఆ వీడియోని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో మ్యూజిక్ యాడ్ చేయడానికి కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని నేను మ్యూజిక్ అనేది ప్రజెంట్ అయితే పెట్టాను. బట్ తర్వాత దీన్ని తీసేస్తాను ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డ్యాన్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. నాకు పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా భరతనాట్యం చూడాలి అనన్నా చూసిన వాళ్ళకి కానివ్వండి, చేసే వాళ్ళకి కానీ చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అలా నాకు మా అమ్మాయికి అయితే చాలా బాగా నచ్చింది. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నుంచి బయటికి వస్తూ ఉండగా గుళ్ళో ప్రసాదం అయితే దొరకలేదు. సో ప్రసాదం దొరకలేదు, పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. ఇక ఎలానో బయటకు వచ్చాం కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళేసి ఏం చేసుకుందాంలే అని అనుకునేసి పిల్లలు స్వీట్స్ అడిగారని ఒకసారి ఇంకా స్వీట్స్ తీసుకొని వెళ్దామని ఇలా స్వీట్ షాప్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చాలా రకాల వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ అయితే ఉన్నాయి.
అక్కడ స్వీట్ షాప్ తర్వాత ఇక నెక్స్ట్ బయటికి రాగానే ఇలా పానీపూరి బండి, గప్‌చుప్ బండి ఇలా అయితే ఉంది. సో, మాకు నచ్చిన ఐటెమ్స్ అన్నిటిని మేము తీసుకునేసి మంచిగా ఎంజాయ్ చేశాము. నేను, మా అత్తయ్యకి ఇంకో చాట్ ప్రిపేర్ చేస్తాము. ఇక చాట్ తీసుకొచ్చేసి మేమిద్దరం తిన్నాము. ఇంకా మరి పానీపూరి చేసింది. ఇక ఎవరికి కావాల్సినవి ఉంటారు. అందరూ నేనైతే అలా ఉండలేను. ఎందుకంటే నాకు లో బీపీ ఉండటం వల్ల నేను ఇమ్మీడియేట్‌గా కళ్ళు తిరిగి పడిపోతాను. ఎగ్జాక్ట్‌గా ఒక 1 అవర్ నేను ఫుడ్ లేట్‌గా తిన్నా కానీ నాకు కళ్ళు తిరుగుతాయి. సో, ఇక ఆ రోజు మార్నింగు ఇక కంప్లీట్‌గా తినేసాము. ఆఫ్టర్‌నూన్ తినేసాము. ఇక ఈవినింగ్ కూడా ఇలా బయటకైతే వెళ్ళేసి ఇలా అయితే ఫుడ్ తిన్నాం. చాలా వరకు బయటి ఫుడ్ మేము తినము అనే విషయం మీకు అందరికీ చెప్తూ ఉంటాను ఎప్పుడు వ్లాగ్స్‌లలో. కానీ ఈసారి ఏంటో మా హస్బెండ్ ఇంకా పిల్లలు అందరూ ఉండేసి ఈసారికి చాట్ తిందామని తీసుకొనేసి ఎళ్లారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు